దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి నిన్నటి దినాన్న ఆర్య భాషకి మూలాలు ఉన్నాయా అనే టాపిక్ మీద మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి రెండో భాగాన్ని కూడా ఈరోజు మీకు చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. మరి ప్రేక్షకులందరూ ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. మరి ఈ వీడియోని అనేకులకు పంపించండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముందుగా భాస్కర్ రాజు గారు ఏం మాట్లాడారో మరొకసారి నిన్న మనం చూసాం ఆల్రెడీ. ఇంకా క్లారిటీగా మీకు పూర్తి స్థాయిలో చూపించాలని నా తర్వాత సన్యాసి మాట్లాడుతూ సంస్కృత భాష అనేది 1వ శతాబ్దం కంటే ముందు లేదంట, తర్వాత వచ్చిందంట. వీడు ప్రొఫెసర్ అని చెప్పుకున్నాడు. మరి వీడు ప్రొఫెసర్ ఎట్లా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. అరే సన్నాసి, భాషకి లిపికి తేడా తెలుసుకోరా సన్నాసి. భాష అనేది ఎప్పటి నుంచైనా ఉండొచ్చు, లిపి అనేది రాసే పద్ధతి. భాషకి లిపికి తేడా తెలియని సన్నాసికి నువ్వేం ప్రొఫెసర్ రా? అంతకు పూర్వం కూడా దేవనాగరి స్క్రిప్ట్ ఉంది, శారదా స్క్రిప్ట్ ఉంది, ఇట్లాంటి ఎన్నో స్క్రిప్ట్ ఉన్నాయి రా సన్నాసి. నీకు బైబిలే సరిగ్గా తెలియదు, సంస్కృతం గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నావు. సన్నాసి, ఈబ్రూ భాష తెలుసుకోరా. ఈబ్రూ భాష ఎప్పుడు పుట్టిందో, రామాయణం ఎప్పటిదో, మహాభారతం ఎప్పటిది, వేదాలు ఎప్పటిది తెలుసుకొని మాట్లాడు. అరే సన్నాసి, నువ్వు చెప్పుకునే మోషే ఉన్నాడో లేదో తెలియదు, అబ్రహాం ఉన్నాడో తెలియదు, ఎందుకంటే ఏ ఆధారాలు లేవు. కానీ మిత్తాని అనే ఒక దేశం ఉంటుంది. ఇరాక్ ఇరాన్ ప్రాంతం కలిస్తే, సిరియా అంతా కలుసుకుంటే దాన్ని మిత్తాని అనేటోళ్ళు. ఇది 1500 సామాన్య శకానికి ముందు ఉన్న దేశం. ఆ దేశాన్ని పాలించేవాడు ఎవరో తెలుసా? దశరథుడు. అంటే అతడు హిందువే. అంటే ఒకప్పుడు హిందూ సరస్వతి నాగరికత ఈజిప్ట్ వరకు ఉందిరా సన్నాసి. బేసిక్స్ తెలియకుండా మాట్లాడుతున్నావు. పోనీ నోవా గురించి చెప్పావు. నోవా ఏదైతే ఫ్లడ్స్ గురించి చెప్తాడో అది జరిగిందారా? అసలు ఒక్క ఆధారమైన ఉందా? ఒక 4500 సంవత్సరాల క్రితం ప్రపంచం అంతా మునిగిపోయినట్టు సైన్స్ ఒప్పుకుంటుందా? ఎవరైనా సైంటిస్ట్ దగ్గర ఈ మాట మాట్లాడితే చెప్పు తీసుకొని పడతాడు, చెప్పుతో పడతాడు. నేను పట్టుబద్ద చెప్తున్నావు అని. సన్నాసి, ఒక ఫోటో చూపిస్తా చూడు. దీన్ని హేలియోడోరస్ పిల్లర్ అంటారు. ఈ హేలియోడోరస్ పిల్లర్ ని 113వ సంవత్సరంలో గ్రీక్ నుంచి ఎవరైతే వచ్చారో సెనెకా అనేటైనా అతడు పెట్టాడు అక్కడ. అది కృష్ణుడి గురించి సంబంధించిన పిల్లర్. అది హేలియోడోరస్ పిల్లర్ అంటారు దాన్ని. మరి మహాభారతం సామాన్య శకంలో రాయబడితే సామాన్య శకానికి ముందే ఈ పిల్లర్ ఎట్లా వచ్చిందిరా సన్నాసి? లాజిక్ చెప్పగలవా? నీకేం తెలియదు. తర్వాత వేదాలు ఆర్యులు రాశాడని సన్నాసి మళ్ళీ ఆర్య ద్రవ్య సిద్ధాంతం చెప్తున్నాడు. ఒరే సన్నాసి, అంబేద్కర్ ఒప్పుకోలేదురా ఇది. అంబేద్కర్ ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేరు. నీలాంటి సన్నాసులు ఎవరైతే బ్రిటిష్ కు అక్రమ సంతానమో వాళ్లే చెప్తారు ఈ మాటలు. ఇంతవరకు ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిరూపణ కాలేదు. కట్టుకథనే అది, ఎవ్వడు నమ్మడు, ఆధారం లేదు. అలాంటప్పుడు ఎక్కడి నుంచో ఆర్యలు రావడం ఏందిరా సన్నాసి? వేదాలలో సరస్వతి నది ప్రస్తావన ఉంటుంది. సరస్వతి నది ఎప్పుడు ఎండిపోయిందిరా సన్నాసి? 4000 సంవత్సరాల పూర్వం సరస్వతి నది ఎండిపోయింది. మరి 4000 సంవత్సరాల క్రితం ఎండిపోయిన సరస్వతి నది గురించి బయటి నుంచి వచ్చిన వాడు ఎట్లా రాస్తాడు? ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి సరస్వతి నది ఎండిపోయింది కదా, ఎలా రాస్తాడు? వేదాలు ఇక్కడి నుంచే ఉన్నాయి. వేదాలను కూడా డేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తాయి వేదాలు. నాకు అర్థం కావట్లేదు. అరే సన్నాసి, భాషకి లిపికి తేడా తెలుసుకోరా సన్నాసి. భాష అనేది ఎప్పటి నుంచైనా ఉండొచ్చు, లిపి అనేది రాసే పద్ధతి. ప్రేక్షకులారా, చూశారు కదా, విన్నారు కదా. మరి మన ధర్మ మార్గం భాస్కర్ గారు మరి ఫ్రస్ట్రేషన్లో ఫుల్గా నిద్ర పట్టక, బీపీ భయంకరంగా రైజ్ అయిపోయి, మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో విచక్షణ కోల్పోయినట్టుగా మీ అందరికీ కనబడుతున్నారు కదా భాస్కర్ రాజు గారు. మరి ఆయన ఏమంటాడంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు, ఎక్కడి నుంచే ఇండియా నుంచే ఆర్యులు బయట దేశాలకు వెళ్ళారు, ఎక్కడి నుంచే ఈ హిందూ సనాతన ధర్మం అనేది బయలుదేరి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అన్నట్టుగా ఈయన మాట్లాడుతూ రావడం జరిగింది. కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, చిన్నపిల్లల పుస్తకాల్లో కానివ్వండి, ఆర్య ద్రవిడ సిద్ధాంతం మన పిల్లలు చదువుకుంటున్నారు, మనం చదువుకున్నాం, ఫ్యూచర్లో కూడా చదువుకుంటారు. మనం ఇది గమనించాలి. ఇప్పుడు మనం రెండో భాగానికి వెళ్తుండగా మన అనిల్ గారిని ఆహ్వానిద్దాం. మన మధ్య అనిల్ గారు ఈ టాపిక్ మాట్లాడటానికి మన ముందుకు వస్తున్నారు. వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. మరి ప్రేక్షకులందరూ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్న ఆగిపోయిన భాగాన్ని కొనసాగిస్తూ ముందు మాటలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ముందు మాటలతో. నిన్నటి రోజున మనము చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము. మనం మాట్లాడుకున్న నిన్నటి టాపిక్స్ ఏంటంటే
యాక్చువల్ గా ఈ సంస్కృత భాష అనేది ఎక్కడ పుట్టింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, దాంతో పాటు వేరే భాషలు ఏమైనా ఉన్నాయా, దాంతో పాటు ఇవాల్వ్ అయిన భాషలు ఏమైనా ఉన్నాయా, సంస్కృత భాష యొక్క పుట్టుక ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ జరిగింది అనేది నిన్న మనం చూసాము. అలాగే ఈ సంస్కృత భాష ఏ ఫ్యామిలీకి చెందింది, ఏ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందింది, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందింది. తర్వాత ఈ ఆర్యన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో 2 రకాలు ఉంటాయి, అది ప్రోటో ఇరానియన్ అండ్ ప్రోటో ఇండో ఆర్యన్. తర్వాత ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ కి మరియు సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి నిన్న కంపారిజన్ కూడా చేసి చూసాము. తర్వాత మళ్ళీ అవెస్టా లాంగ్వేజ్ లో, అవెస్టా అనే భాషలో జీ అవెస్టా అంటే గాథా అవెస్టా అండ్ వై అవెస్టా అంటే యంగర్ అవెస్టాని సాంస్క్రిట్ తో పాటు మనం కంపేర్ చేసి వీటిలో వర్డ్స్ అన్ని సేమ్ ఉన్నాయి, గ్రామర్ మొత్తం సేమ్ ఉంది, న్యూమరికల్ సేమ్ ఉన్నాయి, మళ్ళీ పదాల అర్థాలు, వాటి ఫోనటిక్స్, ఆ పదాలు, ఆ శబ్దాలు అవన్నీ సేమ్ గా ఎలా ఉన్నాయి. తర్వాత ఋగ్వేద మంత్రాలు ఈ అవెస్టర్న్ లాంగ్వేజ్ యొక్క మంత్రాలతో పాటు దగ్గరగా ఎలా ఉన్నాయని నేను 2 శ్లోకాలు చదివి కూడా వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన 2వ భాగంలో ఈ ఆర్యులు అంటే ఎవరు అనేది మనం ఈ టాపిక్ ఈరోజు మాట్లాడబోతున్నాము. సార్ మనం పీపీటీలోకి వెళ్ళిపోదాము, అసలు సమయం వేస్ట్ చేసుకోకుండా ఈరోజు ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోదాం సార్. తప్పకుండా అండి, పీపీటీ చూద్దామండి ఒకసారి. ఇప్పుడు దాకా నేను నిన్నటి రోజున జరిగిన ప్రోగ్రామ్ యొక్క నిన్నటి రోజున జరిగిన ఆ లైవ్ డిస్కషన్ యొక్క రీక్యాప్ మొత్తం చెప్పాను. ఏ విషయాలు నిన్న మనం మాట్లాడుకున్నాము, సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందింది, ఇండో యూరోపియన్, తర్వాత మరి అది ఏ ప్రాంతంలో పుట్టింది, అవన్నీ నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నిన్నటి లైవ్ ఇక్కడ ఆపేశాము. అసలు ఈ ఆర్యులు ఎవరు, వాళ్ళ భాష ఇరాన్ దేశస్తుల మూల భాషలైన ప్రాచీన పర్షియన్ మరియు అవెస్తాతో ఎందుకు ఇంత పోలికను కలిగి ఉన్నాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఎందుకు ఇంత పోలిక కలిగి ఉన్నాయంటే, సార్ ఒక్క స్లైడ్ పైకి వెళ్ళండి సార్, నిన్న మనం చూపించిన దాంట్లో. ఎస్, ఇక్కడ నిన్న మనం చూపించిన దాంట్లో ఇదేంటంటే మీనింగ్ ఫస్ట్ వచ్చేసి కౌ అంటే ఆవు. నార్మల్ ఈ ఆవు అవెస్టా లాంగ్వేజ్ లో గౌ అయినప్పుడు సాంస్క్రిట్ లో కూడా గౌ. మళ్ళీ బులక్ అంటే ఎద్దు, సాంస్క్రిట్ లో స్థౌరం అన్నప్పుడు సాంస్క్రిట్ లో వచ్చేసి స్థురం అయింది. తర్వాత ఫిస్ట్ అంటే పిడికిలి, అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ముష్టి, సాంస్క్రిట్ లో కూడా ముష్టి. అలాగే చెవి గౌసెం, సాంస్క్రిట్ లో వచ్చేసి గోసం, అవెస్టర్న్ లో గౌసెం, సాంస్క్రిట్ లో గోసం. తర్వాత అవెస్టర్న్ లో బెస్ట్ అని అంటే వహిస్టో, మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసి వసిస్టాస్. ఇల్ డన్ అంటే దుష్కరత్యం, మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసి దుష్కృతం. ఇలా ఇవన్నీ భాష యొక్క ఈ పదాలు సేమ్ ఉన్నాయి, వాటి మీనింగ్ సేమ్ ఉంది. అంటే ఈవెన్ ఆ బిట్ కొంచెం అంత ఫోనటిక్స్ చేంజ్ అయినా కూడా, ఆ పదాల్ని పలికే దాంట్లో కొంచెం స్టైల్ చేంజ్ అయినా కూడా మీనింగ్ చేంజ్ అవ్వదు, దాని లెక్సికాన్ చేంజ్ అవ్వదు అనేది నిన్న మనం క్లియర్ గా చూడడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు అసలు ఈ ఆర్యులు ఎవరు, వాళ్ళ భాష ఇరాన్ దేశస్తుల మూల భాషలైన ప్రాచీన పర్షియన్ మరియు అవెస్టాతో ఎందుకు ఇంత పోలికను కలిగి ఉన్నాయి అనేది మనం ఒకసారి మ్యాప్ లోకి, మనము నెక్స్ట్ స్లైడ్ లోకి మ్యాప్ లోకి వెళ్ళి చూస్తే, మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మేము చెప్పేవి కరెక్టా తప్ప అనేది మీరు గూగుల్ చేసి కూడా, మీరు ఇంట్లో మీ ఫోన్ ఉన్నప్పుడు మేము ఏదైతే పదాలను చెప్తున్నామో వాటిని రాసుకోవడమో గుర్తుంచుకోవడమో చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు మనం సార్ కొంచెం జూమ్ చేద్దామా సార్? ఖచ్చితంగా జూమ్ చేద్దాం. ఇక్కడ పర్షియా దేశపు బార్డర్ దగ్గర అంటే మోడర్న్ ఇరాన్ ఇరాక్, పాతకాలంలో పర్షియా, ఇప్పుడు మోడర్న్ ఇరాన్ ఇరాక్, ఆ దేశంలో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పేరే అరియా అనే ఆ ప్రదేశంలో ఒకప్పుడు నివసించిన వాళ్ళని ఆర్యులు అనేవాళ్ళు సార్. ఓకే రైట్ సార్, డైరెక్ట్ ఇంకా టర్మినాలజీలోకి దిగిపోతున్నాను. అరియా అనే ప్లేస్ లో ఆ స్థలంలో
నివసించే వారిని ఆర్యులు అన్నారు. అరియాలో ఉండేవాళ్ళు ఆర్యులే అవుతారు. సో Okay. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, పర్షియా దేశంలో బీసీ 338వ సంవత్సరంలో ఆ టైం అప్పుడు చెక్కిన ఒక శిల్పాన్ని చూద్దాం మనం నెక్స్ట్ స్లైడ్ లో. ఈస్టర్న్ టెరిటరీస్, ఈస్టర్న్ వైపు అంటే పర్షియాకి ఈస్టర్న్ అన్నమాట. ఈస్టర్న్ టెరిటరీస్ ఆఫ్ ద ఆర్కెమెనిడ్ ఎంపైర్ ఇంక్లూడింగ్ అరియా అనే ప్లేస్ లో నివసించే ఆ మనుషులు వాళ్ళ కట్టుబొట్టు ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు అని చూపించడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఆరియన్ సోల్జర్ ఆన్ అ రిలీఫ్ ఆఫ్ టూంబ్ ఆఫ్, అంటే ఇది సమాధి ఎవరిది? ఆర్టజర్క్సిస్ III అనేది. ఆయన కాలం వచ్చేసి 338 BC. ఆ కాలంలో కూడా ఆర్యులు పర్షియా దేశంలో మిగిలిపోయి ఉన్నారు. ప్రస్తుత దేశం ఇరాన్, ఇరాక్ అండి. అరియా అనే ప్లేస్ లో ఫోటో ఒకసారి మొత్తం చూపించండి సార్. సో ఇది ఆరియన్ సోల్జర్ యొక్క శిల్పం. ఇది ఇప్పటికీ ఉంది అక్కడ. రైట్ సార్. ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, మాన్య శ్రీ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏమంటారంటే, ఆర్యులు ఒకప్పుడు ఉండేవాళ్ళు, బయట ఉన్నారు, బయట నుంచి లోపలికి రాలేదు, లోపల నుంచి బయటకు వెళ్ళారు అని చెప్తారు. మరి వాళ్ళు బయట నుంచి లోపలికి వెళ్ళారా, లోపల నుంచి బయటకు వెళ్ళారా అనే విషయం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ, లేకపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో ఐఏఎస్ అవ్వాలన్నా, IPS అవ్వాలన్నా, లేకపోతే నా కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వాలన్నా అందులో వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఈ భాస్కర్ రాజు గారు మహా మేధావులండి. ఈ భాస్కర్ రాజు గారు ఏంటంటే మహా మేధావు అని అనుకుంటున్నాను. మహా మేధావు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తున్న క్వశ్చన్స్ పేపర్స్ కూడా తప్పు అని చెప్తున్నాడంటే ఈయన మహా మేధావి అయి ఉండాలి. మరి ఆయన మేధావితనం ఎప్పుడు కనబడుతుంది అంటే ఆయన రాసిన బుక్స్ బయటకు వస్తే ఆటోమేటిక్ గా ఆయన మేధావితనం ఏంటో బయట అది కూడా బయటకు వస్తుంది ఆటోమేటిక్ గా. అది కంటిన్యూ చేద్దాం కదా. ఓకే సార్, అది పీపీటీలోకి వెళ్దాం సార్. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ జూమ్ చేస్తే నేను ఒక నది పేరు ఉంది, అది చాలా నాకు ఫ్యాసినేటింగ్ అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాట్ ఈస్ దిస్ రివర్ డూయింగ్ హియర్? ఈ రివర్ ఇక్కడ ఏం చేస్తుంది అనేది మ్యాప్ లో చూసినప్పుడు, సార్ జూమ్ చేయండి సార్ కొంచెం. బాక్స్ లో నేను ఆ నదీ ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని తుర్కమిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఇది ప్రవహిస్తుంది. ఇది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద పర్షియాలో ఉంటుంది. అది ఆఫ్ఘనిస్తాన్ కి టచ్ అవుతుంది. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ పర్షియా అంటే ప్రెసెంట్ డే ఇరాన్, ఇరాక్. ఈ హరి నది గురించి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి సార్. హరి రుద్, ఓకే సార్. హరి నది పేరు హరియే, హరి రివర్. ఓకే, హరి రివర్, రైట్ సార్. అంటే మన పురాణాల్లో ఉన్న హరికి సంబంధం ఉందంటారా? 100% సార్. ఇప్పుడు శ్రీహరి ఉంటాడు. శ్రీహరికి వైఫ్స్ అందరూ నదిలో ఉంటాయి. కరెక్టే, వైఫ్స్ అన్ని కూడా మొత్తం నదులు అనమాట. అన్ని కూడా కరెక్టే. అంటే లింక్ యమున, గంగా ఇవన్నీ ఆయన గారి వైఫ్స్ అన్నమాట. ఓకే. సో యాక్చువల్ గా ఈ హరి అనే ఈ కాన్సెప్ట్ ఈ నది నుంచే వచ్చింది. ఓకే, రైట్. ఓకే, రైట్ సార్. ఈ హరి రివర్ అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళి చూస్తే ఋగ్వేదంలో కూడా మనకి హరి రివర్ గురించి రాసి ఉంటుంది. ఒకసారి చూద్దాం బ్రదర్. అయితే వెళ్దామా? వెళ్దాం సార్. ఇది ఋగ్వేదం. ఒక నిమిషం బ్రదర్. ఓకే, ఇదే కదండి. 6 ఋగ్వేదం 6వ మండలం 27వ సూక్తంలో నేను 5వ మంత్రం మాత్రమే చదివి వినిపిస్తాను. దాని మీనింగ్ ఏంటో మీరు చెప్పండి సార్. ఓకే, రైట్ సార్. ఈయన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఈ మధ్య ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నా అన్నారు కదా.
చూద్దాం ఆయన గారు దీన్ని ఏమని ట్రాన్స్లేట్ చేస్తారో, ఎలా అని ట్రాన్స్లేట్ చేస్తారో చూద్దాం. రైట్ సార్. ఓకే రైట్. ఐదో మంత్రం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. కొంచెం జూమ్ చేయగలిగితే చేయండి, కొంచెమే, ఒక్క బిట్. చేస్తాను సార్, చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇదిగో ఒక్క బిట్, అంత వద్దు సార్. ఓకే రైట్. చూడండి కరెక్ట్. రైట్. ఇంద్రుడు చయమాన రాజు యొక్క, ఆ రాజు పేరు ఏంటంటే సార్ చయమాన రాజు యొక్క. ఇంద్రుడు చయమాన రాజు యొక్క అభ్యవర్తి నామక పుత్రునకు ధన ప్రదానము చేయుచు పరశిఖాసురుని పుత్రులను వధించినాడు. ఎవరు? ఇంద్రుడు పరశిఖాసురుని పుత్రుని వధించాడంట. హరియూప నది లేక నగరపు పూర్వ భాగమున వసించి వరశిఖ గోద్రజుడగు వృవివాన్ పుత్రులను ఇంద్రుడు పరిమార్చినాడు. అప్పుడు ఉపరి భాగము నుండి వరశిఖుని శ్రేష్ఠ పుత్రులు ఆ భయమున చచ్చినారు. వచ్చేసి బహుజన ఆహుత ఇంద్ర యుద్ధమున నిన్ను గెలిచి అన్నము యాశము సాధించవల దలిచివారు, అంటే యుద్ధం చేసి ఈ నది దగ్గర ఉన్న వాళ్ళని, హరియూప నది, హరిరుద్, ఇప్పుడు చూపించాను కదా సార్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈస్టర్న్ పర్షియాలో, అంటే ప్రజెంట్ ఇరాన్ ఇరాక్ లో ఉన్న ఆ హరియూప నదిని వీళ్ళు దాటారంట, అక్కడున్న వాళ్ళని చంపేసి. ఓకే రైట్. ఎందుకు దాటాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్? అవును చూద్దాం. నెక్స్ట్ ఏమంటారా? ఆ హరియూప నది ఇదే, మళ్ళీ పెట్టాను కావాలని. ఓకే రైట్. దట్ ఈస్ ద హరిరుద్. వాళ్ళు వచ్చేటప్పుడు దాన్ని దాటాల్సి వచ్చింది, ఎందుకంటే మధ్యలో కొండలు, శిఖ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు గుర్రాలు, రథాలు, వాళ్ళ దగ్గర తినాల్సిన భోజనం అవి ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఈ హరిరుద్ అంటే హరినది, హరియూప నది దగ్గర వీళ్ళు ఏదైతే దాటి అక్కడ ఉన్న నగరాన్ని విధ్వంసం చేసిన తర్వాత వీళ్ళకి కావాల్సిన అన్నము, వీళ్ళకి కావాల్సిన సంపద ఇవన్నీ అక్కడ దొరికినాయి. అవన్నీ ఇంద్రుడే ఇప్పించాడు అని చెప్తున్నారు అక్కడ ఇందాకటి మంత్రం దగ్గర సార్. రైట్. ఓకే రైట్ సార్. దెన్ ఇప్పుడు ఇది నేను 100% యూజ్ చేస్తాను. మనకి టెక్నాలజీ ఉంది, ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను వికీపీడియా నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవహిస్తున్న హరి నది గురించి వికీపీడియా నుంచి పెట్టాను. నెక్స్ట్ పేజ్ చూడండి సార్. హరి ఆఫ్ఘనిస్తాన్. ఓకే రైట్ సార్. ఈ హరిరుద్ మీరు ఎవరైనా సరే హరి రివర్ అని కొట్టండి, తప్పకుండా వస్తుంది. దీని రిఫరెన్సే ఇక్కడ మీకు కంటెంట్ లో కూడా కనపడుతుంది. కంటెంట్ కోర్స్ ఏన్షియంట్ రిఫరెన్సెస్ సెకండ్ లో ఉంటుంది. ఏన్షియంట్ రిఫరెన్సెస్, ఈ రిఫరెన్సెస్ అన్ని మీకు కనపడతాయి. హరి రివర్ అనేది వీళ్ళు 100% దాటారు. దాటి ఇండియాలోకి వచ్చారు. రైట్ సార్. ఎలా వచ్చారు? ఆ వచ్చిన రూట్ ఏంటి అంటే ఖైబర్ పాస్. పైకి ఖైబర్ పాస్. ఇప్పుడు ఈ ఖైబర్ పాస్ అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఇండియాలోకి వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఖైబర్ పాస్, రెండోది బోలన్ పాస్. ఈ ఖైబర్ పాస్ అనేది ఏంటంటే అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్ భయంకరంగా ఉంటాయి. ఒకదాని తర్వాత మౌంటైన్, పక్కన మీ రైట్ సైడ్ ఉన్న దాంట్లో మీకు మౌంటైన్స్ కనపడతాయి. భయంకరమైన మౌంటైన్స్ ఉంటాయి అక్కడ. ఆ మౌంటైన్స్ అన్నిటిని, అంటే ఆ కొండలన్నిటిని, ఆ పర్వతాలన్నిటిని గుర్రాలు వేసుకొని, రథాలు వేసుకొని ఇండియాలోకి ఎంటర్ అవ్వడం ఇంపాసిబుల్. ఓకే రైట్. కాబట్టి ఖైబర్ పాస్ అనేది ఒక చిన్న రంధ్రం అన్నమాట. ఇండియాలోకి రావడానికి అక్కడ ఉన్న ఒక చిన్న రంధ్రం, అందులో నుంచి వీళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఓకే రైట్ సార్. ఎవ్రీబడి హ్యాస్ టు నోట్ దిస్ పాయింట్. అది ఎలా పాస్ అయ్యారో ఇంకా డీపర్ లుక్ ఇచ్చే ఇంకొక మ్యాప్ నేను పెట్టాను కింద సార్. చూసారా? ఇవన్నీ పర్వతాలు, ఇవన్నీ కొండలు. ఈ మధ్యలో ఉన్న ఈ రూట్ ఏదైతే ఉందో, ఈ రూట్ ఫాలో చేస్తూ ఈ రూట్ వీళ్ళు ఏదైతే నదుల పేర్లు, చిన్న చిన్న రాజ్యాల పేర్లు, చిన్న చిన్న ఊర్ల పేర్లు చెప్తారో ఇవన్నీ ఇవే దాటుకుంటా ఈ ఖైబర్ పాస్ దాటుకుంటూ ఆరియన్స్ ఇండియాలోకి వచ్చారు. దిస్ ఈస్ ద ఖైబర్ పాస్. ఓకే
నెక్స్ట్ ఫోటోలోకి వెళ్తే ఇది ఖైబర్ పాస్ ఇలా ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పుడైతే రోడ్ వేశారు ఆధునికంగా, కానీ ఈ కొండల మధ్యలో మనకి దారి కనపడుతుంది. ఈ కొండల మధ్యలో మనకి ఏదైతే దారి కనపడుతుందో ఈ దారి నుంచే వీళ్ళు రథాలు, గుర్రాలు, వీళ్ళకి కావాల్సిన భోజనాలు, తిండి ఇవన్నీ తీసుకొని ఆరియన్స్ గ్రూపులుగా ఒకేసారి కాదు, గ్రూపులు సార్. ఫోటోని కొంచెం కిందకి లాగండి సార్, కిందకి లాగండి, పైనుంచి అదిగోండి. ఇది వ్యాలీ, కిందకి లాగండి సార్. ఓకే, కిందకి లాగాను ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేస్తుంది కిందకి లాగటం. జూమ్ చేయనా కొంచెం? అవుతులేండి, జూమ్ అవసరం లేదు. ఓకే ఓకే. ఇక్కడ ఎగ్జిట్ ఆఫ్ ఖైబర్ పాస్ ఇంటూ ఉంది. ఓకే, పెషావర్ ప్లెయిన్. పెషావర్ ప్లెయిన్, yes. Okay. They have crossed Iran or Iraq or పాత కాలంలోని పర్షియా. ఈ ఖైబర్ పాస్ అనే ఈ రంధ్రాలు, ఈ ఈ పర్వత శిఖరాల మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోపల ఈ మౌంటైన్స్ మధ్యలో ఉన్న ఈ పాస్ ని, అంటే ఈ రంధ్రాల్లో నుంచి దూరి వీళ్ళు ఇండియాలోకి, ఇలా ఆరియన్స్ ఇండియాలోకి వచ్చారు. అది 100% ట్రూత్. అది కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఓకే. different groups of Aryans have entered India for more than 1000 years. 1000 సంవత్సరాల పాటు రకరకాల తెగల వాళ్ళు, రకరకాల క్లాన్స్ కి చెందిన వాళ్ళు, అంటే తెగకి చెందిన వాళ్ళు ఆరియన్సే, కానీ వాళ్ళు కొన్ని 1000 years వరకు గ్రూపులుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వెళ్ళారంటే మళ్ళీ ఓకే, మా అంటే వాళ్ళ పిల్లలు వెళ్ళారు, సరే నెక్స్ట్ జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ వచ్చారు. ఓకే, రైట్ సార్. తర్వాత ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆరియన్స్. అక్కడ గ్రీన్ ల్యాండ్ ఉంది, అక్కడ ల్యాండ్ చాలా పచ్చగా ఉంది, అక్కడ మనకు బతకడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి దే హ్యావ్ ఎంటర్డ్. పాయింట్ నెంబర్ 1. తర్వాత పాయింట్ నెంబర్ 2, దే హ్యావ్ ఫౌట్ అమంగ్ దెమ్సెల్ఫ్. వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో 2 దళాలు ఎదురుపడ్డాయి అనుకోండి, వాళ్ళు కూడా తన్నుకున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, చిన్న యుద్ధాలు. ఓకే, వాళ్ళు కూడా యుద్ధాలు చేసుకున్నారు. అదే మనకి ఋగ్వేదం 7వ మండలంలో బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటే దశరజ్ఞ యుద్ధము, అది వాళ్ళు తన్నుకున్నారు. వాళ్ళు తన్నుకోవడమే ద బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అన్నమాట. ఓకే, ఎస్ సార్. ఆ తర్వాత దే సబ్జుగేటెడ్ దేర్ ఓన్ ట్రైబ్స్మెన్. వాళ్ళ ఓన్ ట్రైబ్స్మెన్ నే, వాళ్ళ ఓన్ క్లాన్ కి చెందిన వాళ్ళే, వాళ్ళ ఆర్యుల్ని వాళ్ళే తన్నుకొని వాళ్ళని కూడా వాళ్ళ మాట వినేటట్టుగా చేసుకొని ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ఇండియా దే లూటెడ్ ద లోకల్ పీపుల్. ఇండియాలో బ్రతుకుతున్న, ఆ కాలంలో మన దేశంలో బ్రతుకుతున్న అక్కడ లోకల్ పీపుల్ ఎవరు? అప్పటి ద్రావిడులు, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికతకు చెందిన ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లూటింగ్ చేశారు, లూటీ జరిగింది, వాళ్ళని సర్వనాశనం చేశారు. వాళ్ళ ఊళ్ళు, వాళ్ళ కోటలు, వాళ్ళ ప్రదేశాలు అవన్నిటిని భయంకరంగా లూటీ చేయడమే కాకుండా వాళ్ళందరినీ చంపేశారు కూడా. రైట్. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, కానీ ఇది నా సొంత మాట కాదే, నా సొంత మాట చెప్పట్లేదు నేను. ఇది తర్వాత నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆరియన్స్ డిస్ట్రాయిడ్ అండ్ నేమ్ దెమ్ ద స్యూ. డిస్ట్రాయిడ్ ద లోకల్ పీపుల్, అక్కడ లోకల్ పీపుల్ పడలేదు, సారీ. ఆరియన్స్ డిస్ట్రాయిడ్ ద లోకల్ పీపుల్ అండ్ నేమ్ దెమ్ ద స్యూ. ఎవరైతే లోకల్ మన ఇండియన్స్ లో, మన సింధు నది నాగరికతకి చెందిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ద్రవిడులు ఉన్నారో, వాళ్ళని సబ్జుగేట్ చేసి వాళ్ళ సిటీస్ ని, అంటే వాళ్ళ ఊళ్ళని, వాటిని సర్వనాశనం చేసి వాళ్ళని దస్యులు అని అన్నారు. దస్యులు, ఓకే, రైట్. మనల్ని చూపించండి సార్. ఓకే. సో ఇప్పుడు దాకా నేను చెప్పినవి కొన్ని స్టేట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కొన్ని స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు ఇండియాలోకి వచ్చారు, ఇలా వచ్చారు, అలా వచ్చారు. తర్వాత అది మనకు ఋగ్వేదంలోనే కనపడుతుంది, వాళ్ళు హరియూప నది దాటి, ఈ హరి రివర్ దాటి ఇండియాలోకి ఎలా వచ్చారని. సో వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, ఏం చేశారు అనేది మరి నేను ఒక్కడనే రీసెర్చ్ చేశారా, లేకపోతే నేను నాకన్నా ముందు, నేను పుట్టక ముందు మా తాత ముత్తాతలు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలం ముందు, దానికన్నా ముందు వాళ్ళు ఎవరు చదవలేదా, తెలీదా?
నా ఐడియాలజీ ప్రకారంగా నా రీసెర్చ్ ప్రకారంగా నేనేం అర్థం చేసుకున్నానంటే చాలా బుక్స్ చదవడం జరిగింది. ఆ బుక్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే బ్రిటిష్ వారు ఉన్నంత కాలము అంటే ఎప్పుడైతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారో అంతవరకు ఆర్ఎన్ ద్రవిడ సిద్ధాంతం అనేది అందరూ నమ్మేరు. అందరూ నమ్మిన సిద్ధాంతం అది. అందరూ నమ్మిన సిద్ధాంతం. స్వతంత్రం వచ్చిన తర్వాత కొందరు దాన్ని అపోజ్ చేసినట్టుగా నాకు అర్థమైంది. అది ఎవరో మనందరికీ తెలుసు, ఆల్రెడీ మన నోటితో చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. ఆయన ఏమన్నారంటే ఆయన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారికి ఏమన్నారంటే అసలు అంబేద్కర్ కూడా ఒప్పుకోలేదురా ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని అన్నాడు. మరి ఈయన ఎప్పుడు చదవలేదా ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని? ఇక్కడ దీని పేరేంటి? హూ వర్ ద శూద్రాస్, హౌ దే కేమ్ టు బి ద ఫోర్త్ వర్ణ ఇన్ ద ఇండో ఆరియన్ సొసైటీ. ఇండో ఆరియన్ నిన్నటి నుంచి మొత్తుకున్నాను నేను, ఇండో ఆరియన్ అని చెప్పి. సో ఇండో ఆరియన్ అనే వర్డ్ యూజ్ చేశాడంటే ఆర్యులు బయటికి ఇండియాలోకి వచ్చారు అని ఆయనకు తెలియదు అంటారా? ఎందుకు 100% ఒక రెఫరెన్స్ కూడా ఆల్రెడీ ఉందండి. ఒక హూ ఆర్ అన్టచబుల్స్ అనే ఆ బుక్ లో క్లియర్ గా రెఫరెన్స్ ఆయన ఇచ్చేసారు ఆల్రెడీ. ఎస్, దట్ బుక్, అదే పుస్తకం అండి. ప్రేక్షకులారా దయచేసి గమనించాలి. ద అన్టచబుల్స్ అని ఇప్పుడు అనిల్ గారు చూపిస్తున్న పుస్తకం, నేను కూడా చాలా వీడియోస్ దాని మీద చేయడం జరిగింది. ఆ సేమ్ అదే బుక్ లో మనకి క్లియర్ గా 100% క్లియర్ గా దే కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని క్లియర్ గా ఆయన రాశాడండి. తన హస్తంతో రాశాడు అది. మరి భాస్కర్ రాజు గారు ఆ పుస్తకం ఖచ్చితంగా చదవలేదు. ఆయన అన్ని సొంత మాటలే ఏంటి, అన్ని డంబపు మాటలే, అన్ని ప్రూఫ్లెస్ స్పీచ్ ఇస్తారు ఆయన. అంటే ఏం మాట్లాడినా ఒక వెనకాల మీరు ఏమన్నారు, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా సరే సొంత మాటలు కాదు, నేను ఏం మాట్లాడినా సరే పుస్తకాలతో ఉన్నదే నేను చెప్తున్నాను, ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తాను తప్ప ఓన్ మాటలు ఏం మాట్లాడలేదని మీరు అంటున్నారు నిజాయితీగా. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను సార్, ఆర్యులు బయట నుంచి ఇండియాలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లూటీ చేశారు, వాళ్ళని చంపేశారు, కర్కశంగా చంపేశారు వాళ్ళని. వేల కొలది మన మూల నివాసుల్ని, ద్రవిడుల్ని వాళ్ళు చంపారు. అది నా సొంత మాట కాదు, ముందు చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ లో ముందు చూద్దాం. ఓకే, రైట్. వాళ్ళ బుక్ లోనే ఏం రాసిందో చూద్దాం. తర్వాత నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి చూస్తున్న వీక్షకులు కూడా. లాస్ట్ లో నేను మిమ్మల్ని మళ్ళీ ఈ ప్రశ్న వేస్తాను, నేను తప్పు చెప్పానా అని అడుగుతాను మిమ్మల్ని. మీరు చెప్పాలి సమాధానం, కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, రైట్. కామెంట్ రూపంలో చెప్పండి, నేను తప్పు చెప్పానా అని నేను అడుగుతాను. రైట్ సార్, వెళ్దాం సార్, మళ్ళీ పీపీటీలోకి వెళ్దాం సార్. ఓకే, నెక్స్ట్ సార్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఆర్ ఇన్వెన్షన్, ద ఆర్ ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ పేరు ది ఆరియనైజేషన్ ఆఫ్ ఇండియా. సార్ ఒక్కసారి నన్ను చూపిస్తారు సార్, ఒక్కసారి మైసెల్ఫ్ నన్ను. ఓకే, ఇది రైట్. ఆరియనైజేషన్ ఆఫ్ ఇండియా, నృపేంద్ర కుమార్ దత్, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ. ఎప్పుడు రాశారు? 1925 లో రాశారు ఈయన. 1925. నృపేంద్ర కుమార్ దత్, ఆరియనైజేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు there are few words like ఇండిజనైజేషన్ అంటే భారతీకరణ చేయడం. ఈ ఆరియనైజేషన్ అంటే భారతదేశాన్ని ఆర్యీకరణ ఎలా చేశారు అనేది ఆయన ఒక వండర్ఫుల్ బుక్ రాశాడు సార్. అసలు ఇట్స్ అ వండర్ఫుల్ బుక్. అది ఆల్ ద రెఫరెన్సెస్ తోటి వాళ్ళు ఎలా ఇండియాలోకి ఒకసారి పీపీటీలో నెక్స్ట్ పేజ్ లో విశేష సూచిక ఉంటుంది, ఆ విశేష సూచిక చూపించండి సార్ ఒకసారి. ది ఆరియన్స్. అసలు ఆర్యులు అనే వాళ్ళు ఎవరు, ఎక్కడ పుట్టారు, వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి ఎలా ఇండియాలోకి వచ్చారు అనేది ఫస్ట్ చాప్టర్ లో ఉంటది. సెకండ్ చాప్టర్ లో వచ్చేసి కమింగ్ ఆఫ్ ఆరియన్స్. రైట్ సార్, ఆర్యులు ఎలా వచ్చారు ఇండియాలోకి, హౌ ద ఆరియన్స్ ఎంటర్డ్ ఇండియా. తర్వాత రకరకాల ఆర్కియాలజిస్ట్ వాళ్ళ థియరీస్ ఏంటి, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ చాప్టర్ 3కి వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇండో ఆరియన్ ఇన్వేషన్, డేట్స్ కూడా చెప్పారు. ఏ టైం అప్పుడు ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ గ్రూప్స్ గా వచ్చారు, రకరకాలుగా ఎలా వచ్చారు అని చెప్పి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండో ఆరియన్, ద దస్యూస్. అసలు ఈ ఆర్యులు ఎవరు, దస్యులు ఎవరు. ఇందాక దస్యులు అని మనం చదివాం. సో ఈ దస్యులు అంటే ఎవరు అనేది
ఆయన ఋగ్వేదంలో ఉన్నవి రకరకాలుగా చాలా విధాలుగా ఎక్సలెంట్ రీసెర్చ్ చేసి 1925 లో రాసిన బుక్ అది. నృపేంద్ర కుమార్ దత్, ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, రైట్ సార్. ఆ బుక్ లో నుంచి నేను కొన్ని రిఫరెన్సెస్ చూపించాలనుకుంటున్నాను సార్. రైట్ సార్. ఆ బుక్ లో చెప్పిన కొన్ని రిఫరెన్సెస్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఋగ్వేదం 1వ మండలం 130వ సూక్తం 7వ మండలం, రైట్ సార్. ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, వాళ్ళు రావటమే కాదు, చంపేయటమే కాదు, నగరాల్ని నాశనం చేశారు, నాశనం భయంకరంగా చేశారని చెప్పాను కదా. కొంచెం జూమ్ చేస్తే ఇంకా బాగుంటదేమో సార్. పైన అక్షరాలు చిన్నగా ఉన్నాయి. అంటే ఇదే ఫైల్ లెవెల్ మళ్ళీ ఏమవుతుందంటే అది బ్లర్ వస్తుంది, అందుకోసమే నేను ఇక్కడ ఓకే రైట్ సార్. వీక్షిస్తున్న ప్రేక్షకులు ప్లీజ్ మీరు కొంచెం రెజల్యూషన్ పెంచుకోండి. 140లో లేకపోతే 280లో అట్లా 360లో మీకు కనపడకపోతే కొంచెం క్లారిటీ కోసం రెజల్యూషన్ పెంచుకోండి. రైట్ అండి. రైట్, వచ్చిపోయింది. ఓకే ఇంద్ర, ఇది ఏంటంటే ఋగ్వేదం 1వ మండలం 130వ సూక్తం 7వ మంత్రం, రైట్ సార్. మీరు ఇంగ్లీష్ చూడాలంటే ఇంగ్లీష్ చూడొచ్చు, లేకపోతే ఇంకా ఇది దాశరథి రంగాచార్యుల వారిది. ఆ తర్వాత ఈ ఆర్య సమాజ్ ఎవరిది సార్, దయానంద సరస్వతి వారి అనువాదం చూడొచ్చు. అన్ని మీకు ఇదే కనపడుతుంది చూడండి. ఇంద్ర, నీవు వజ్రమును నాట్యము చేయించగలవు అంటే ఇంద్రుడి చేతిలో ఉండే ఖడ్గం పేరు లేకపోతే ఆయన ఆయుధం పేరు వజ్రాయుధం అన్నమాట. ఇంద్ర, నీవు వజ్రమును నాట్యము చేయించగలవు, నీకు హవిస్సులను అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగరములను కూల్చినావు. 90 cities. ఇక్కడ ఎన్ని సార్, ఎన్ని సిటీస్? 90 90 నగరములు కూల్చినావు. శత్రు సంహారకమగు వజ్రమున యజమాని యొక్క శత్రువులను హతమార్చినావు. దివోదాసుని కొరకు ఎవరు ఆయన, అప్పుడు ఎవరంట కింగ్ వీళ్ళకి ఆర్యులకి దివోదాస్ అని ఆయన, ఈయన ఒక టీం, రైట్ సార్. గ్రూపులుగా వచ్చారు కదా, ఒక గ్రూప్ కి హెడ్ ఈయన దివోదాసుని కొరకు అతని శత్రువు సంబరాసురుని కొండ మీద నుంచి కూలదోసినావు. రైట్ సార్. నెక్స్ట్ ఋగ్వేదం 2వ మండలం 19వ సూక్తం 6వ మంత్రంలో ఏం రాసి ఉంటదంటే, తన సారథియగు కుత్స రాజర్షి కొరకు, అంటే కుత్స రాజర్షి కొరకు దీప్తవంతుడగు ఇంద్రుడు, ఈయన వేరు, మళ్ళీ ఈయన ఇంకో వేరే టీం కి లీడర్ అయినా. రకరకాల టీమ్ గా ఇండియాలోకి ఎంటర్ అయ్యారు కదా సార్ ఆరియన్స్. తన సారథియగు కుత్స రాజర్షి కొరకు దీప్తవంతుడగు ఇంద్రుడు షష్ఠ అశూష కువయులను వశపరుచుకున్నాడు. దివోదాసు కొరకు శంబరుని 99 ఈసారి శంబరుని 99 నగరములు భగ్నము చేసినాడు. ఇందాక సార్ 90, ఇప్పుడేమో 99. ఇప్పుడు 99. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇది వచ్చేసి ఋగ్వేదం 2వ మండలం 14వ సూక్తం 6వ మంత్రం సార్. ఆధ్వర్యులారా, ఇంద్రుడు ప్రశస్తరము వంటి వజ్రాయుధమున శంబరుని నగరములను చిన్న భిన్నం చేసినాడు. అతడు వర్చుని, అంటే ఈయన వర్చుడు అంటే ఈయన వేరే రాజు, ఈయన కోటల్ని కూడా, ఈయన నగరాల్ని కూడా వీళ్ళు మట్టుబట్టించారు. అతడు వర్చుని 100,000 పుత్రులను నేల కరిపించినాడు. ఎంతమంది సార్? 100,000 అంటే 1,00,000 మంది. 1,00,000 మందిని ఏం చేశారంటే సార్, అంటే వీళ్ళు చాలా సార్లు ఏం చెప్పారంటేనండి, వీళ్ళు వీడియోస్ లో చాలా మంది ఏం చెప్పారంటే, మాక్సిమం అందరూ కూడా ఏం చెప్పారంటే, బైబిల్లో కూడా ఇలాగా ప్రతి నాగరికతను వీళ్ళు నాశనం చేస్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రతి నాగరికతను నాశనం చేశారు అని వీళ్ళు వాగుతూ ఉంటారండి. వాగడం అంటారండి, వాగడం, వాగడం ఏదో అనుకోండి. కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ప్రేక్షకులను మీరు కూడా గమనించండి, ఇక్కడ ఏం కనబడుతుంది, వీళ్ళు నాగరికతని, ద్రవిడ నాగరికతని పాడు చేశారు, అవునా కదా? ఎంత క్లియర్ కనబడుతుందండి? చెప్పండి. 100% సార్. రైట్. అంటే ఆర్యులు ఎక్కడికి వెళ్తే అక్కడ
అతడు వర్చుని 100,000 పుత్రులను నేల కరిపించినాడు. అట్టి ఇంద్రుని కొరకు సోమము సిద్ధము చేయుడి. ఓకే. రైట్ సార్. నెక్స్ట్ ఋగ్వేదం 6వ మండలం 31వ సూక్తం 4వ మంత్రం. ఇక్కడ ఏం రాసి ఉంటదంటే, ఇంద్ర అంటే 4వ మంత్రం చదువుతున్నాను సార్. ఇంద్ర, నీ దస్యు సంబరాసురుని 100 నగరములను, ఇప్పుడు ఎన్ని నగరాలు సార్? 100, 100, 100. ఇందాక ఫస్ట్ లోనేమో 90, ఆ తర్వాత 99, ఆ తర్వాత 100 అయినాయి. ఓకే. నీవు దస్యు సంబరాసురుని 100 నగరములను చిన్నాభిన్నము చేసినావు. ప్రజ్ఞావంత అభిషుత సోమక్షేత ఇంద్ర, ఇప్పుడు సోమాభిషవకారి దివోదాసునకు ప్రజ్ఞాపూర్వక ధనము ప్రదానము చేసినావు. ఎందుకంటే 100 సిటీస్ ని అంటే నగరాల్ని నాశనం చేస్తే ఆ నగరాల్లో ఉన్న సంపద, స్త్రీలు, మరి గొడ్లు, ఆవులు, మేకలు, లేకపోతే గేదెలు, ఇవన్నీ కూడా వీళ్ళే కదా సార్. వాళ్ళందరినీ చంపేశాడు, నాశనం చేశాడు. 100,000 మందిని, 1,00,000 మందిని. ఆ 1,00,000 మందికి చెందిన సంపద ఇప్పుడు ఎవరికి? ఇప్పుడంతా ఆ సంపద అంతా కూడా ఆర్యులది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. అప్పుడు సోమాభికాశవారి దివోదాసునకు ప్రజ్ఞాపూర్వక ధనము ప్రదానము చేసినావు. స్తుతించు భరద్వాజునకు ధనము ప్రసాదించినావు. ఓకే. రైట్ సార్. ఓకే. నెక్స్ట్ దాశరథి రంగాచార్య ఏంటండి? ఇదే సార్. 8, 1:51, 8. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి. ఇక్కడ ఈ 1వ సూక్తము 1వ మండలము 51వ సూక్తం 8వ మంత్రం సంబంధించి పైన మనం పైది మీరు ఇచ్చారు కదా, అది దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఆయన. రైట్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. అది కూడా చూద్దాం. రైట్. దాన్ని కూడా చేద్దాం. ఇదైన తర్వాత చేద్దాం సార్. ఓకే. ఇక్కడ వచ్చేసి ఆర్య అండ్ దస్యు, ఆర్యులు వేరు దస్యులు వేరు అని ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. ఆర్యులు ఎవరో దస్యులు ఎవరో. ఇప్పుడు నేను చదవడం మొదలు పెట్టాను. 8వ మంత్రం 1వ మండలం 58, 1వ సూక్తం 8వ మంత్రం యొక్క తాత్పర్యం. ఇంద్ర ఆర్యులు ఎవరో తెలుసుకొనుము, దస్యులు ఎవరో గ్రహించుము. ఓకే. ఆర్యులు ఎవరో తెలుసుకొనుము, దస్యులు ఎవరో గ్రహించుము. ఓకే. యజ్ఞ కర్మలు యజ్ఞము చేయు వారిని శాసించుము, యజమానులను ఉత్సాహపరచుము, అన్ని పనులు చేసి ఇంద్రుని కీర్తింతుము. రైట్ సార్. ఇంద్రుడు కర్మలు చేయు వారి కొరకు, అంటే ఈ కర్మలు అంటే ఈ కర్మ ఈ ఉంటాయి సార్. పితృదేవతలకి కర్మలు చేస్తారు కదా, ఈ శ్రాద్ధలు అవి. ఇంద్రుడు కర్మలు చేయు వారి కొరకు చేయని వారిని లొంగదీయును, సబ్జుగేట్ చేస్తారు ఇక్కడ అని చెప్పి లొంగదీస్తాడు. స్తుతించు వారి కొరకు స్తుతించని వారిని బాధించును. స్తుతించిన వారిని. ఓకే. స్తుతించు వారి కొరకు స్తుతించని వారిని బాధించును. అంటే స్తుతించేవారు ఆర్యులు. అంటే బలవంత మార్పిడి, మత మార్పిడి. అంటే స్తుతించే వాళ్ళు ఆర్యులు, స్తుతించని వాళ్ళు దస్యులు. ఓకే. స్తుతించు వారి కొరకు స్తుతించని వారిని బాధించును. ఇంద్రుడు వృద్ధి చెందిన వాడే అయినను అంతరిక్షమున మరింత వృద్ధి చెందుచున్నాడు. ఇంద్రుని సరే, దే ఆర్ ప్రైజింగ్ హిమ్. ఓకే. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్ లోకి వద్దాము. పైకి వెళ్దాం సార్. పైకి ఎక్స్ప్లెనేషన్ వెళ్దాం. రైట్. 51. దీని ఎక్స్ప్లెనేషన్ దాశరథి రంగాచారి గారు ఏమిచ్చారంటే, సూక్తం 51వ సూక్తమున కొన్ని ప్రధాన విషయములు కనిపించుచున్నవి. తొలిసారిగా ఆర్య పదము కనిపించినది. ఆర్య దస్యులకు విరోధము ఉన్నట్లు కూడా చెప్పబడినది. ఆర్య అంటే వైదిక జీవనమును, అంటే వేదాల్ని పఠిస్తూ, లేకపోతే యజ్ఞ యాగాదులు చేస్తూ, హవిస్సు ఈ దాన్ని ఈ మంత్రాలు చదువుతూ ఈ అగ్నిహోత్రాలు చేసే వాళ్ళు ఆర్యులు అని చెప్తున్నాడు. ఆర్య వైదిక జీవనమును, వైదిక కర్మలను అనుసరించువారు ఆర్యులు. సంస్కారము గలవారు, భగవంతుని నమ్మువారు, పూజించువారు ఆర్యులు. రైట్ సార్. ఓకే. ఆ తర్వాత ఆర్య ఈశ్వర పుత్ర అంటుంది నిరుక్తము. ఆర్యులు ఈశ్వర సంతానం అంట. రైట్ సార్. ఓకే.
నెక్స్ట్ స్వామి దయానందుడు ఆర్యులు ధార్మికులు. స్వామి దయానంద సరస్వతి గారి గురించి రాస్తున్నాడు. దయానంద Okay. సరస్వతి ఏం చెప్పారంటే ఆర్యులు ధార్మికులు, విజ్ఞులు, సర్వమానవులకు ఉపకారం చేయవారు అని అన్నారంట దయానంద సరస్వతి గారు. కన్ఫర్మ్ చేస్తారంటే మళ్ళీ అదే దయానంద అంటే ఈ ఆది సమాజం సంబంధించిన వేదాల్లో కూడా ఇది ఉంటది. సేమ్ ఉంటది, 100% ఉంటుంది సార్. ఓకే ఓకే రైట్. మళ్ళీ ఇదే దయానంద సరస్వతి గారు ఏమన్నారంట, దాశరథి రంగాచారి గారు ఏం చెప్తున్నారంటే, స్వామి దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే లాస్ట్ పారాగ్రాఫ్ లో, దస్యులు ధర్మరహితులు, మూర్ఖులు, దుష్టులు అన్నారు దయానందులు. కర్సర్ మూవ్ చేయండి సార్ అక్కడ ఒకసారి, మళ్ళీ చదువుతాను. ఇక్కడ దస్యులు ధర్మహితులు, మూర్ఖులు, దుష్టులు అన్నారు దయానందులు. దస్యులు వైదిక ధర్మమును వ్యతిరేకించిన వారు. ఎస్, దస్యులు వైదిక ధర్మమును వ్యతిరేకించువారు అంటే ఈ దస్యులే ద్రవిడులు కదా. 100%. అంటే ఈ దస్యులే ద్రవిడులు అయితే వైదిక ధర్మమును ఏం చేశారండి, వ్యతిరేకించారు అన్నాడు. ఇండియాలో వ్యతిరేకించిన వారు వీరు. జాగ్రత్తగా వినాలండి ప్రేక్షకులారు, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. వ్యతిరేకించినందుకు 1,00,000 మందిని చంపేశారు సార్. చంపేశారు అంటే మారణ హోమం చేశారనమాట. అది ఋగ్వేదం చెప్తుంది కదా. ఋగ్వేదం మన మాటలు కాదు, ఇది మన మాటలు కాదు, ఇదంతా ఋగ్వేదంలో నుంచి చూపిస్తున్నాము. దాశరథి రంగాచార్య వారు ఇది వివరణ ఇచ్చారు దీనికోసం. చూడండి, చాలా క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇది మీరు చెప్పేశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు రైట్, లూటింగ్ ద ఇండియన్ లోకల్స్. ఇండియన్ లోకల్స్ ని ఎలా లూటింగ్ చేశారో ఇక్కడ మనకి 1వ మండలం 103వ సూక్తం 3-4 మంత్రాల తాత్పర్యంలో మనకు కనపడుతుంది. ఇంద్రుడు వజ్రి స్వంత బలమున, ఇంద్రుడు వజ్రి అంటే వజ్రాయుధం కలిగిన వాడు, స్వంత బలమున కార్యములు సాధించువాడు, శత్రు నగరములను ధ్వంసము చేసిన వాడు. శత్రు నగరాలను ఏం చేశాడు అంటే శత్రువుల్ని కాదు, వాళ్ళ నగరాలని డైరెక్ట్ గా ఆ సిటీస్ మీదనే ఈయన రాత్ వెళ్ళిందనమాట. శత్రు నగరములను ధ్వంసము చేసిన వాడు. అట్టి ఇంద్ర నిన్ను భజించువారు అంటే నిన్ను పూజించువారు, నిన్ను భజించువారు శత్రువు మీద ఆయుధము విసురుము. నిన్ను భజించు వారి శత్రువు మీద ఆయుధము విసురుము. వారి ధనమును బలమును వృద్ధి పొందింపుము. అంటే వాళ్ళ ధనముని బలముని మాకిచ్చి మమ్మల్ని వృద్ధి పొందించుము. ఓకే. 4th, ఇంద్రుని బలమును స్తుతించు వారికి ఇంద్రుడు బలము ప్రసాదించును. ఇంద్రుడే యుగములను ఏర్పరిచినాడు, ఇంద్రుడు శత్రువులను వధించినాడు. రైట్ సార్. ఓకే. అంటే మనం ఈ లోకల్స్ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా వీళ్ళు బాధించారు, వేధించారు, చంపేశారు, లూటింగ్ చేశారు అని మనకి ఋగ్వేదం క్లియర్ గా చూపిస్తుంది, చెప్తుంది సార్. ఓకే రైట్. ఇప్పుడు ఋగ్వేదం 10వ మండలం 83వ సూక్తంలోకి వెళ్తాం సార్. ఋగ్వేదం 10వ మండలం ఒక్కసారి పైన హెడ్డింగ్ చూపించండి సార్. ఋగ్వేదం 10వ మండలం 83వ సూక్తం 1వ మంత్రం యొక్క తాత్పర్యం. మన్యువు వ్రజసదృశుడు, బాణతుల్యుడు, క్రోధాభిమాని, అతనిని పూజించిన యజమానికి ఓజస్సు బలము రెండును కలుగును. అతని పాయమున మేము ఆర్య దస్యు ఉభయ శత్రువులను ఓడించగలము. మన్యు అంటే we have been divided into 2 parts like Arya and Dasyu అని మనకి రాల్ఫ్ గ్రిఫిత్ ట్రాన్స్లేషన్ లో మనకు దొరుకుతుంది. ఒకసారి నన్ను చూపిస్తారా సార్? ఓకే. This is the translation of Ralph Griffith, The Hymns of Rigveda by Ralph Griffith. ఓకే రైట్ సార్. ఇది ఋగ్వేదం, ఇది వచ్చేసి వాల్యూమ్ 1, ఇది ఓకే వాల్యూమ్ 1, ఇది వచ్చేసి రాల్ఫ్ గ్రిఫిత్ రాసిన వాల్యూమ్ 2. ఓకే రైట్ సార్. ఇవన్నీ మన సొంత మాట చెప్పి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు లాగా వచ్చేసి కాసేపు సన్నాసులు వెదవలు అవి ఇవి కాదు. సబ్జెక్ట్ మాట్లాడండి, ప్రూఫ్ చూపించండి. అంతే. ప్రూఫ్ చూపించకుండా ఊరికే వచ్చేసి ఒకరిని దూషించి అవమానించి మాట్లాడి వెళ్ళడం వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. మీ స్టాండర్డ్ ఏంటంటే మీరు ఒక డాక్టర్ గారు,
ఓకే. మీరు సమాజానికి సేవ చేస్తున్న వారు, మీరు కష్టాల్లో ఉన్న వారిని వారికి వారి వైద్యాన్ని అందించడం, వారికి మరి చేయూతగా ఉండటం, మరి అందరూ ఎవరెవరైతే మీకోసం వైద్య సేవల కోసం వస్తారో వాళ్ళందరికీ సేవ చేయడం మీ పని. కానీ ఇలా వీడియోల్లో దూషించటం, బ్రిటిష్ వాళ్ళ అక్రమ సంతానానికి పుట్టిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ వీర్యానికి పుట్టిన వాళ్ళు, లేకపోతే సన్నాసులు, కుక్కలు, గాడిదలు, గొర్రెలు ఇలాంటివి మీ స్టాండర్డ్ కి బాగావేమో ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు. ఒకసారి ఆలోచించుకొని ప్లీజ్ రీస్టైల్ యువర్ సెల్ఫ్, ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్పీచ్, వే ఆఫ్ టాకింగ్. You can also see how you people are talking and how we people are talking. మేము మాట్లాడుతున్న దానికి మీరు మాట్లాడుతున్న దానికి దునియా జమీన్ और आसमान का फर्क है या नहीं देख लो आप. అవునండి. రైట్ సార్. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వెళ్దాం సార్. రైట్. నెక్స్ట్ బ్లడ్ థర్స్టీ ఆర్ఎన్ ఇన్వేజన్. బ్లడ్ థర్స్టీ అనే వర్డ్ నేను యూజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ ఉంది అది. నేను చూపించాను. ఇది వచ్చేసి మూడవ మండలం ఋగ్వేదం 3వ మండలం 12వ సూక్తం 6వ మంత్రం ఏం చెప్తుందంటే ఇంద్రాగ్నులారా, అంటే బోత్ ఇంద్రుడు అగ్ని ఇద్దరిని అన్నాడు. ఓకే. ఎందుకు? ఇంద్రుడేమో వాళ్ళని చంపేశాడు, అగ్ని తగలబడుతుంది సార్. అగ్ని ఏమో తగలబడుతుందండి. వాళ్ళ గుడిసెల్ని, వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ సంపదని, ధాన్యాన్ని, పశుగ్రాసాన్ని కాల్చేశాడు ఇంద్రుడు, అగ్ని. అందుకని ఈ మంత్రం ఇలా చెప్తున్నాడు, ఇంద్రాగ్నులారా, ఇంద్రుడా అండ్ బోత్ అగ్ని, మీరు ఒక్కుమ్మడిగా చేసిన దాడికి దస్యులు అంటే దాసులు. రైట్ సార్. 90 నగరములు గడగడలాడిన అంటే 90 cities ఎట్ ఎ టైం. ఓకే. భారీ యుద్ధం అండి ఇది, భారీ యుద్ధం. లూటింగ్ అంటాను నేను, యుద్ధం అన్నాను సార్. లూటి ఎస్ అక్రమంగా ఆక్రమించడం. ఇది నేను లూటి అనే అంటాను ఎందుకంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మన ఆర్కియాలజిస్ట్ వెళ్ళి ఎంత తవ్వకాలు చేసినా ఏం చేసినా వాళ్ళ దగ్గర పనిముట్లు దొరికాయి కానీ యుద్ధ సామాగ్రి దొరకలేదు. వాళ్ళకి కత్తులు, కటార్లు, బల్లాలు, లేకపోతే ఈటె, గొడ్డలి ఇలాంటివి అంటే మనుషుల్ని చంపడానికి, యుద్ధాలు చేయడానికి కావలసిన అవి వాళ్ళ దగ్గర దొరకలే ఈ రోజు వరకు. అవును. ఎస్. సో ఇది యుద్ధం అని నేను పరిగణించాను సార్. ఎస్, అన్యాయంగా చంపడం అంతే, ఆక్రమించడం. ఇంద్రాగ్నులారా, మీరు ఒక్కుమ్మడిగా చేసిన దాడికి దస్యుల అంటే దాసుల 90 నగరములు గడగడలాడినవి. ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు జాగ్రత్తగా మీ బుక్ నేను కొంటా. మీరు ఋగ్వేదం అనువాదం చేస్తున్నారు, కొంటాను నేను. ఇవి ఎలా ట్రాన్స్లేట్ చేశారు మీరు? దస్యులు అనే దగ్గర ఇంకేందో రాశారా, లేకపోతే ఇవన్నీ నేను మళ్ళీ ఇంకొకసారి ఋగ్వేదం చదువుతా మీకోసం. జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేయండి. లేకపోతే మాకు దొరికిపోతారు అడ్డగా. నెక్స్ట్ ఋగ్వేదం 10వ మండలం 22వ సూక్తం 8వ మంత్రంలో చూడండి సార్ ఏం రాసి ఉంటుందో. మాకు నలుదిక్కుల యజ్ఞ శూన్య దస్య బలములు ఉన్నవి, వారు దేనిని విశ్వసించరు, వారు శృత్యాది కర్మరహితులు, అసురీ ప్రకృతులు, శత్రునాశక ఇంద్ర, ఈ దస్య జాతిని నాశనం చేయండి. జాతి అని పదం పడింది ఇక్కడ. ఈ దస్యు జాతిని నాశనం చేయము. ఇప్పుడు 2 జాతులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏమన్నాడు? ఆర్య దస్యు అన్నాడు. ఆర్యులు ఎవరో తెలుసుకొనము, దస్యులు ఎవరో కనుగొనము. ఇప్పుడు ఇక్కడ దస్య జాతి అన్నప్పుడు ఆర్య జాతి కూడా వేరే బయట నుంచి వచ్చినట్టు మనకు క్లియర్ గా తెలిసిపోతుంది కదా. పక్కాగా తెలిసిపోతుంది. ఋగ్వేదమే సాక్ష్యం అండి మనకి. ఋగ్వేదమే వాళ్ళ పుస్తకాలు సాక్ష్యం కనబడుతుంది ఇక్కడ మనకి. వాళ్ళు దబాయించినా సరే, వాళ్ళు దబాయించినా ఎక్కడిక్కడ దొరికిపోతారు వీళ్ళు. అది సార్ మనల్ని చూపించండి సార్. ఓకే. సో వీక్షిస్తున్న వీక్షకులకి ఇందాక నేను ఒక చిన్న విషయం చెప్పాను. నేను అంటున్నవన్నీ నా సొంత విషయాలు కాదండి, వాళ్ళ బుక్స్ లోనే ఉన్నాయి. ఋగ్వేదమే చెప్తుంది. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది చాలా క్రూయల్ గా జరిగింది. బ్లడ్ థర్స్టీ అయింది, లూటింగ్ జరిగింది, చంపేశారు, ఎంతో మంది ఒక ఇది చేశారు. ఇది నా సొంత మాటలు కాదు. నేను తర్వాత అడుగుతాను, నేను నిజం చెప్పానా అబద్ధం చెప్తున్నానా చెప్పండి అని.
ఇప్పుడు మీరు కామెంట్స్ లో చెప్పండి, నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను, మాకేం పని అండి అబద్ధాలు చెప్పడానికి. అవును అవును. అంటే ఎన్ని కప్పిటానికి ఎన్ని కప్పిటానికి ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు అంటున్నారు వీళ్ళు. అంటే జరిగిన విషయాలన్నీ కూడా కప్పివేయటానికి, దాచిపెట్టడానికి. వీళ్ళు మనల్ని ఏమో దాచిపెట్టారని ఇన్ని దాచిపెట్టారండి వీళ్ళు. మాక్సిమం అన్ని దాచిపెట్టారండి ఇంతవరకు. సమాజానికి తెలియకుండా అన్యాయంగా సాహిత్యాన్ని అంతటి దాచిపెట్టేసి భక్తిని నేర్పించారు ప్రపంచానికి. భక్తిని ముసుగును నేర్పించారు. సో సబ్జెక్ట్ తెలియకుండా పోయింది. మళ్ళీ రాసుకోవడం, శూద్రుడు వేదం చదివితే వాడి నాలుక కట్ చేయాలి, ఎందుకంటే వేదం చదివితే తెలిసిపోయింది మొత్తం అర్థమైపోద్ది కదా. మరి దాచిపెట్టినంత బయటకు వచ్చేస్తుంది కదా. అందుకోసమే ఆపారండి చెప్పకుండా. నిజంగా దాశరథి గారు మంచి పని చేశారు. అంటే చాలా నిజంగా అంటే ఇంగ్లీష్ లో ఉండేవి ముందు. మనకు మ్యాక్స్ ముల్లర్ ఇలాంటి వాళ్ళు, గ్రిఫిత్, తర్వాత విల్సన్. సో ఈ రాలేదు సార్. అంటే మ్యాక్స్ ముల్లర్ వేదాలని మనకు కనబడతాయి కదా, అందుకోసం చెప్తున్నాను నేను. రాల్ఫ్ గ్రిఫిత్ ఎస్ అంటే గ్రిఫిత్ తెలుసు నాకు. గ్రిఫిత్, హెచ్హెచ్ విల్సన్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే వీళ్ళు ఇంగ్లీష్ లో పెట్టారు, కానీ తెలుగులో సొంత భాషలో మరి అక్కడ ఆయన పుస్తకంలో అండి, మన ఎవరు దాశరథి రంగాచారి పుస్తకంలో ఒక మాట ఆయన ముందులో ఇంట్రడక్షన్ లో రాశారు. ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి ఆయన వెళ్ళారట. వెళ్ళి నేను తర్జుమా చేస్తున్నాను, ఇలాగ నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను, తెలుగులో ట్రాన్స్లేట్, దయచేసి నాకు వేదాలు ఇవ్వండి అని అడిగితే వారు ఇవ్వలేదంటే క్లియర్ గా రాశారండి ఆయన. నేను చదివాను, పాపం ఆయన గారు ఇంట్రడక్షన్ పేజ్ లో రాస్తారు, ఆయన గారు బాధ చెప్తారు. అది ఎంతో మంది పండితుల్ని అడిగారంట, కానీ ఇస్తాం అని చెప్పారు, కానీ దస్తావేజుల్ని ఇవ్వలేదని చెప్పి రాశారు ఆయన. ఇవ్వలేదంట. ఢిల్లీ వెళ్ళి అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అలాగా ఎన్ని పట్టుకొని లాక్కొచ్చి మొత్తానికి రాసి. ఢిల్లీలో నేషనల్ మ్యూజియం ఉంటుంది సార్. మన ఢిల్లీలో ఇండియా గేట్ ఉంది కదా, ఇండియా గేట్ కి ఇంకా రాజ్భవన్ రోడ్ కి మధ్యలో, ఇండియా గేట్ నుంచి రాజ్భవన్ రోడ్ వెళ్తున్నప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక గల్లీ వస్తుంది, అక్కడ నేషనల్ మ్యూజియం ఉంటది, ఇండియన్ నేషనల్ మ్యూజియం. అది ఆ మ్యూజియం కి వెళ్ళి, ఆ మ్యూజియం లో అక్కడ కోఆర్డినేటర్ తో మాట్లాడి ఆయన గారు ఎన్నో కష్టాలు పడి ఈ ఋగ్వేదం యొక్క ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ తీపిచ్చి తర్జుమా చేశారంట. ఆయన అన్ని కష్టాలు పడ్డారు దాశరథి రంగాచార్యులు వారు. రైట్, అవును, అక్కడ రాశారు, ఆయన క్లియర్ గా రాశారు. అంటే ఆయన పైన సంస్కృత సంబంధించిన రాసి కింద తెలుగులో రాస్తే అసలు నోరు మూసేవారు పూర్తిగా. అంటే ఆయన ఓన్లీ మనకు అర్థమయ్యే రీతిలోని ఓన్లీ వచనం రాయడం వల్ల కొంచెం వీళ్ళు ఓవర్ చేస్తున్నారు చెప్పాలంటే. యాక్చువల్లీ అంటే మొత్తానికి మాత్రం బయటకు తీసుకొచ్చారు సార్. మొత్తానికి ఋగ్వేదాన్ని మాత్రం మొత్తానికి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మన చేతిలో పెట్టారు. ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. మరి ఈయన కూడా ఏదో ఋగ్వేదాన్ని తర్జుమా చేస్తున్నట్టు, మరి ఈయన కూడా మరి వేదాలను తర్జుమా చేస్తున్నట్టు ఈయన, అది కూడా చూస్తాం మేము కూడా, అది కూడా కంపేర్ చేస్తాం. మరి మూడు సిద్ధాంతం వస్తుందో నిజం చెప్పడానికి ఇష్టపడతారో చూద్దాం అండి. రైట్, కంటిన్యూ చేద్దాం బ్రదర్. సార్ ఓకే. ఆరిజిన్ ఆఫ్ ఇండో మన ఈ లైవ్ నిన్న స్టార్ట్ అయింది లాంగ్వేజెస్ దగ్గర నుంచి. సో ఇప్పటిదాకా మనం లాంగ్వేజెస్ ఏంటి, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఏంటి, ఇండో యూరోపియన్ నుంచి ఇండో ఆర్యన్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఈ ఆర్యన్స్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఎలా ఇండియాలోకి వచ్చారు, ఇండియాలోకి వచ్చి ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎట్లా మరి ప్రజల్ని లూటీ చేశారు, ఇవన్నీ మనం ఋగ్వేదం నుంచి కూడా చూసాం. ఎవరో రాసిన బుక్కులు ఎందుకు, ఈ ఋగ్వేదంలోనే కనపడుతున్నాయి కదా. సో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన భాష ఏంటంటే సాంస్క్రిట్. సాంస్క్రిట్ కి 3 శాఖలు ఉన్నాయి. అది సౌరసేని, మహారాష్ట్రి అండ్ మగధి. రైట్ సార్. ఈ 3 శాఖల్లో నుంచి మళ్ళీ రకరకాలుగా వెస్టర్న్ హిందీ, పంజాబీ, లాద్నా, పహాడీ, హిందీ, గుజరాతీ, రాజస్థానీ, రోమానీ, మాల్దీవియన్, సింగలీస్, మరాఠీ, కొంకణి, అసమీస్, బెంగాలీ, ఒడియా, బీహారీ ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ అందులో నుంచి చిన్న భాషలు వచ్చినాయి. ఇక్కడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మీకు కనపడుతుందా? కనపడలేదండి, కనపడం. ఎందుకంటే అది ద్రవిడ భాష. అది అవును. మనం మూల నివాసులం ఈ దేశానికి. అంటే మనం ద్రవిడులే ఒకప్పుడు సింధు నది నాగరికత దగ్గర ఉన్న ద్రవిడులు మన పూర్వీకులు. వాళ్ళని లూటీ చేసో, చంపేసో 1,00,000 మందిని, లేకపోతే నగరాల్ని కాల్చేసి, లేకపోతే భయపెట్టి అట్లా చేసినప్పుడు ఇండియన్ కాంటినెంట్ లో చెల్లా చెదురుగా వీళ్ళు విస్తరించిపోయారు, ద్రవిడులు అనేవాళ్ళు.
ఈ భాషల్ని పట్టుకొని చూస్తే మనకి ఈ సంస్కృతి నుంచి వచ్చినవి ఇవన్నీ మనకి నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ లాగా కనపడుతున్నాయి కానీ ఇందులో Okay. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కనపడదు. అవునండి, అవునండి, అవును. సో అదే నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటున్నా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా. ద్రవిడులు ద్రవిడులు మరియు ద్రవిడ భాషలు నెక్స్ట్. ఓకే. ఇది ట్రీ. ఇది Okay. ప్రోటో ద్రవిడియన్. ప్రోటో ద్రవిడియన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు ఇది ప్రోటో ద్రవిడియన్ అంటే బాల్య అవస్థలో ఉన్న ద్రవిడియన్. అందులో నుంచి గ్రీన్ కలర్ గా ఒక స్ట్రీమ్ వచ్చింది, అదే తెలుగు. లాస్ట్ లో తెలుగు కనపడుతుంది చూడండి. ఓకే. మళ్ళీ ఆ పింక్ కలర్ ది వచ్చిందే కురుక్, మాల్టో అండ్ బ్రహుయి. మీరు అక్కడ బ్రహువి అండర్లైన్ చేసుకోవాలి. బ్రహువి గుర్తుంచుకోండి. నేను అడుగుతాను మళ్ళీ బ్రహువి గురించి. రైట్ సార్? ఓకే. వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా బ్రహువి గురించి నోట్ చేసుకోండి. మీకు నేను కొంచెం హోంవర్క్ ఇస్తున్నా అనుకోండి. రైట్. తర్వాత నెక్స్ట్ కిందకి వస్తే సదర్న్ ద్రవిడియన్. ఇది వచ్చేసి సెంట్రల్ ద్రవిడియన్. మనం సెంట్రల్ లో ఉంటాం కదా, వింధ్యా మౌంటైన్స్ కి జస్ట్ కింద ఉంటాం కదా, కాబట్టి లొకేషన్ ప్రకారం ఇది తెలుగు ముందిచ్చాడు. దానికి ఇంకా కిందకి వస్తే సదర్న్ ద్రవిడియన్ వచ్చేసి పక్కన తుళు లాంగ్వేజ్ వచ్చింది. ఈ తుళు లాంగ్వేజ్ వాళ్ళ ఐశ్వర్య రాయ్ ఉంది కదా సార్, సినీ యాక్ట్రెస్, మిస్ వరల్డ్, ఆమె మాతృభాష తుళు. ఓకే. రైట్ సార్. నెక్స్ట్ అందులోంచి తమిళ్, కన్నడ రెండు విడిపోయినాయి ఇటు పక్కకి. రైట్ సార్? తమిళ్, కన్నడ వచ్చింది. ఆ తమిళ్, కన్నడ నుంచి కన్నడ ఇటువైపు రైట్ సైడ్ కి వచ్చేసింది. కిందకు వచ్చేసి మలయాళం అండ్ తమిళ్ రెండు విడిపోయినాయి. ఓకే. రైట్. ఇవన్నీ కాలక్రమేణా కాదు, ఆల్మోస్ట్ ఒకే టైం అప్పుడు 4 భాషలు విడిపోయినాయి. ఓకే. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం సార్. మన నెక్స్ట్ స్లైడ్ లో మన మాన్యశ్రీ ఎన్ని 3 సార్లా? 3 సార్లు సార్. శ్రీ మాన్య శ్రీ ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అంబేద్కర్ ఒప్పుకోలేదురా ఈ దీని గురించి. అంబేద్కర్ ఏం చెప్పలేదు ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి అన్నారు కదా. సో ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని చెప్తూ అంబేద్కర్ గారు ఏమేం చెప్పారో ఆయన ఆర్టికల్ అండ్ ఆయన స్పీచెస్ లో ఒకసారి చూద్దాం సార్. ఓకే. రైట్. This view that the Tamil and the cognate tongues were founded upon the ancient Asura speech. మనల్ని అసురులు అని కూడా అన్నారు. ఇందాక మీరు అది కూడా చదివి ఉంటారు, రాక్షసులు అని చెప్పి రాశారే చూడండి మా ఋగ్వేదంలో. మనల్ని అసురులు అని కూడా అన్నారు వాళ్ళు, ఆర్యులు. తమిళ్ అండ్ కాగ్నేట్ టంగ్స్ వేర్ మనం అంటే ద్రవిడులు అందరూ, ఈ ద్రవిడ భాష మాట్లాడే అందరూ అసుర స్పీచ్, అసుర భాష మాట్లాడతామంట మనం. Okay. Tamil and cognate tongues were founded upon the ancient Asura speech is very strongly confirmed by the fact that the languages of Brahuis, indak Brahui in Japan. Okay, languages. Brahuis, a tribe on the border of the Sindh, had been found to be very closely allied to them. Indeed, Dr. Caldwell says the Brahui enables us to trace the Dravidian race beyond the Indus. ఈ బ్రహువి అనే భాషని గట్టిగా పట్టుకొని మనము ఇది మన సింధు నాగరికతకి చెందిన ఆ బ్రహువి అనే భాషని గట్టిగా పట్టుకొని మనం ఇండియాలో లోపలికి వచ్చేసి లోపల ఉన్న ఈ ద్రవిడ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేసి చూస్తే ఈ బ్రహువి భాష, తమిళ్ భాష, తెలుగు భాష, మలయాళ భాష ఇవన్నీ సిస్టర్ లాంగ్వేజెస్ అంట. ఓకే. రైట్. మదర్ వచ్చేసి బ్రహువి. యా. మదర్ వచ్చేసి బ్రహువి. మళ్ళీ ఇది దీని పిల్లలు, దీని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరెవరు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరెవరు, ఈ బ్రహువి వాళ్ళ పిల్లలు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు. అదే చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో చూడండి. ఓకే. నెక్స్ట్ పేజ్ ఇదండి. ఓకే. 58 పేజ్ నెంబర్ 58, మోస్ట్ ఇంపార్టెంట్ 58 పేజ్. ఓకే. ది అన్టచబుల్స్. ద సెకండ్ థింగ్ టు బి బార్న్ ఇన్ మైండ్, మనసులో పెట్టుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే ద సెకండ్ థింగ్ టు బి బార్న్ ఇన్ మైండ్ ఈస్ దట్ ద వర్డ్ ద్రవిడ ఈస్ నాట్ అన్ ఒరిజినల్ వర్డ్. ద్రవిడ అనే వర్డ్ ఎక్కడా లేదు. యాక్చువల్ గా దాని పేరు ద్రమిళ. ఓకే. రైట్ సార్? ఇట్ ఈస్ ద సాంస్క్రిటైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ తమిళ్.
Tamil. Okay. The original word Tamil, when imported into Sanskrit, became Tamila అయింది. వీళ్ళు దేన్నైనా ఆరియనైజేషన్, సాంస్క్రిటైజేషన్ చేశారు కదా. ఓకే. ఆరియనైజేషన్, సాంస్క్రిటైజేషన్ చేసే ఆ ప్రక్రియలో తమిళ్ కాస్త దమిళ అయింది. అండ్ లేటర్ ఆన్ దమిళ బికేమ్ ద్రవిడ. తర్వాత దమిళ కాస్త ద్రవిడ అయింది. ద వర్డ్ ద్రవిడ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్, డస్ నాట్ డినోట్ ద రేస్ ఆఫ్ ద పీపుల్. అది మానవుల ఆ జాతులకు చెందిన ద్రవిడ జాతి అంటారు. అది జాతులకు చెందిన టర్మ్ కాదు అది ద్రవిడ అనేది. అది భాషకి చెందిన టర్మ్ అంట. భాష అంటే భాషను పట్టుకుంటే ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది మూలాలన్నీ, మొత్తం మూలాలు తెలిసిపోతాయి. ఊరికినే కూర్చొని వీడియో ముందు మాది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది అని అంటే కాదు. ఓకే. yes. ఇక్కడ the third thing to remember is that Tamil or Dravida was most merely the language of South India, but before the Aryan came it was the language of whole India. So but before the Aryans came బాగా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులను గమనించండి. బిఫోర్ ద ఆరియన్స్ came it to was the language of whole India. జాగ్రత్తగా ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి అందరు కూడా. ఆరియన్స్ కేమ్ అంటే చూడండి, కేమ్ అంటే బయట నుంచి వచ్చారు అని అంబేద్కర్ గారు కన్ఫర్మ్ చేశారు, బల్ల గుద్ది చెప్పారు వచ్చారని. రైట్, కంటిన్యూ చేయండి. రైట్ సార్. అయితే ఈ బ్రహుయి అనే ఏదైతే లాంగ్వేజ్ ఉందో, ఈ బ్రహుయి అనేది ప్రోటో టైప్ లో ఉన్నప్పుడు దాన్ని తమిళ్ అని ఉంటారు అనేది నా గట్టి నమ్మకం సార్. ఓకే, రైట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఈ బుక్స్ లో కూడా ఉంటుంది ఇలాంటి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇక్కడ మ్యాప్ లో మీరు చూస్తే పైకే ఉంచండి సార్, పైకే ఉంచండి. ఓకే. బ్రహువి మీకు ఎక్కడ కనపడుతుంది ఈ మ్యాప్ లో? పైన గుజరాత్ అవతల ఇక్కడ కనబడుతుందండి. అది సింధు ఘాటి నాగరికత ఉండేది కదా ఒకప్పుడు అక్కడ. కరెక్ట్. ఇందాక అంబేద్కర్ గారు చెప్పిన ఆ బ్రహువి లాంగ్వేజ్ ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు కొంతమంది, ఆ బ్రహువి భాష మాట్లాడే వాళ్ళు సింధు ఘాటి సభ్యతకు చెందిన వాళ్ళు, సింధు నది సభ్యతకు చెందిన వాళ్ళు, బ్రహువి భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఇప్పటికీ ఉన్నారు. ఓకే. ఇప్పుడైతే ఆరియన్స్ వచ్చేసి మనల్ని కిందకి, వింధ్యాచల మౌంటైన్స్ కి కిందకి, అంటే ఆర్యవర్తం అని ఏదైతే అంటారో ఆర్యుల భూమి, ఆర్యవర్తానికి కిందకి ఈ ద్రవిడుల్ని నెట్టేసినప్పుడు ఆయా భాషలు మాట్లాడుతున్న వాళ్ళు ఇలా స్కాటర్ అయ్యారు. చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించినా పర్వాలేదు. ఎలా స్కాటర్ అయ్యారో ప్రజలకు చూపించండి సార్. This is how the people have scattered into the South India, that is beneath the or under Vindhya mountains. వింధ్యాచల మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో దాని పైన ఉన్నదంతా ఆర్యవర్తం, దాని కింద ఉన్నదంతా ద్రవిడ భూమి. ఓకే, అంటే మన భూమి. రైట్. ఇప్పుడు ఆర్యవర్తం అని ఎలా తెలుస్తుంది? ఆర్యవర్తం ఎక్కడుంది ఎట్లా అన్నప్పుడు సముద్రగుప్త హిస్టరీ చదివినప్పుడు అక్కడ రాసి ఉంటది, ఆర్యవర్తం అంతా మళ్ళీ నా చేతిలో రావాలని చెప్పి వింధ్యాచల మౌంటైన్స్ వదిలేసి ఈ ఆర్యవర్తం మొత్తం మీద సముద్రగుప్తుడు మళ్ళీ అశ్వమేధ యాగం చేసి ఆయన దండెత్తుతాడు. అది గుప్తుల హిస్టరీ చదివితే తెలుస్తుంది. గుప్తుల హిస్టరీ, ఓకే, గుప్తాస్ హిస్టరీస్. ఓకే, మనం చూపించిన రైట్. సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఈ సంస్కృత భాష ఇరాక్ నుంచి ఎలా వచ్చింది, ఆర్య అనే నది పక్క నుంచి, అంటే హరి అనే నది పక్కన ఉన్న ఆ ఆర్య అనే ప్లేస్ లోంచి ఈ ఆర్యులు ఇండియాలోకి ఎలా వచ్చారు, ఎలా ధ్వంసం చేశారు, మనల్ని మూల నివాసులమైన మనల్ని పట్టుకొని శూద్రులని, దస్యులని, అదేంటి సార్, నీచులని, లేకపోతే చండాలులని, అలా మనకి రకరకాల నిక్ నేమ్స్ పెట్టి మనల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా విభజించి మనల్ని సామాజికంగా మరియు ఆర్థికంగా ఎదగనివ్వకుండా ఇన్ని వందల వేల సంవత్సరాలు మోసం చేస్తే, ఆ చక్కర్లో పడి, ఆ మాయలో పడిపోయి అంబేద్కర్ గారి పుణ్యం అంటూ నేను శూద్రుడిని అని చెప్పుకుంటున్న ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు
ఎంబీబీఎస్ చదివి మళ్ళీ ఎంఎస్ ఆర్థో కూడా చేసి ఇప్పుడు ఆయన గారు ఇవన్నీ తెలియక ఇవన్నీ మర్చిపోయి మనల్ని ఎవరైతే నీచులని, చండాలులని, శూద్రులని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, దస్సులని ఎవరు మనల్ని తక్కువ జాతి వాళ్ళని చేసి మాట్లాడారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇండియన్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ జరగలేదు అని మాట్లాడాడు కదా సార్. నిన్న మీరు నన్ను అడిగారు, మీరు చూసారంటే చూశాను సార్ అన్న. మరి మీరు ఏమంటారంటే నాకు ముందు కోపం వచ్చిన తర్వాత నవ్వు వచ్చింది ఆయన అజ్ఞానానికి అన్నాను. సో ఆయన గారి అజ్ఞానాన్ని తెలియజేయడానికి 2 రోజులు పట్టింది సార్. అది అంటే ఆయన ముందు నుంచి థియరీని పట్టుకొని రాజీవ్ మల్హోత్రా అనే ఆయన ఉన్నాడండి, పుస్తకం ఒకటి రాశాడు, బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో చాలా అబద్ధాలు, భయంకరమైన అబద్ధాలు రాయడం జరిగింది. అవి పట్టుకొని నేను ఫాలో అవుతాను. వీళ్ళందరూ కూడా అండి సొంత నాలెడ్జ్ కాదండి వీళ్ళది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇలాగా ఎవరైనా పుస్తకం రాస్తే అవి తీసుకొని చెప్పడం, లేకపోతే హేతువాదుల పుస్తకాలు తీసుకొని చెప్పడం, లేకపోతే ఇలాంటి పుస్తకాలు ప్రేరేపణ సంబంధించిన పుస్తకాలు తీసుకొని చెప్పడం అనేది, సొంత మాటలుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది, ముఖ్యంగా జరుగుతూ ఉంది. కనుక ఎవరు బ్రేక్ చేస్తున్నారు ఇండియాని, ఎవరు కలుపుతున్నారు ఇండియానో మరి భాస్కర్ రాజు గారు అర్థం చేసుకుంటారు మన వీడియోతో. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతం ప్రూవ్డ్, ఇట్ ఈస్ ఎ ప్రూవ్డ్ థియరీ. పైగా జెనెటిక్ గా కూడా అది ప్రూవ్ అయింది. ఒకరోజు అది కూడా మనం పెట్టుకోవాలి బ్రదర్. జెనెటిక్ సంబంధించి కూడా ఒక టాపిక్ మనం ప్రజల కోసం తీసుకురావాలి. అయితే జెనెటిక్స్ గురించి కూడా ఆ డిఎన్ఏ ఏంటి ఇవి ఐ హావ్ ద కంప్లీట్ రిపోర్ట్. ఓకే రైట్. I have the complete report, I have the complete article with me and I have the full proofs అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ మొత్తం అన్ని బయట ఒకే రోజు నేను చెప్పను. ఐఎమ్ జనరలీ డిఫెన్స్ పర్సన్, అంటే ఎక్స్ డిఫెన్స్ పర్సన్. నా దగ్గర ఉన్న అస్త్రాలు శస్త్రాలు అన్ని నేను స్టోర్ లో పెట్టుకుంటా. ఫస్ట్ ఎంత అవసరమో యుద్ధానికి ఎంత అవసరమో అంతే తీసుకొని వస్తా. మళ్ళీ ఏమన్నా అనవసరంగా మాట్లాడినప్పుడు నా స్టోర్ లో నేను దాచిపెట్టుకున్న అవన్నీ నేను బయటకు తీస్తా. సో ఐ హ్యావ్ దట్ ఒకేసారి ఇవన్నీ. సో చూద్దాం ఏం మాట్లాడతారో ఏమంటారో చూద్దాం. భాస్కర్ రాజు గారు మాట్లాడినట్టుగా సన్నాసులని, వాళ్ళెవరో అక్రమ సంతానంగా పుట్టారని చెప్పి, లేకపోతే కుక్కలని, అదని, గొర్రెలని ఇలా మాట్లాడే స్టైల్ మాది కాదు. కానీ మేము మీకు ప్రేమపూర్వకంగానే ఎక్స్ప్లెయిన్ చేసాము. బ్రదర్ ఒక విషయం మాత్రం ఒప్పుకోండి. ఆ వీడియోలో మనం చూస్తున్న వీడియోలో మనం చూపించిన స్టార్టింగ్ లో చూపించిన వీడియోలో ఒక పాయింట్ మాత్రం ఆయన ఖచ్చితంగా ఒప్పుకోండి. ఏంటంటే ఈ పర్షియన్ అనే కాన్సెప్ట్ ఆయన ఒప్పుకున్నాడండి అక్కడ. అంటే ఆయన ఏమంటాడంటే ఇటు నుంచి అటుపక్క వెళ్ళి అంటాడు, కానీ అక్కడ ఈ దశరథ అనే రాజు పర్షియన్, ఇరాక్ మధ్యలో ఉన్నాడు, మా హిందూ ధర్మం అక్కడ వరకు కూడా, మా సనాతన ధర్మం అక్కడ వరకు ఉంది అంటున్నాడు. కానీ యాక్చువల్లీ అక్కడి నుంచి అక్కడికి వచ్చాడని ఆయన కూడా తెలుసు ఆ పాయింట్ బట్టి. అంటే ఆయన ఒప్పుకున్నాడు ఆటోమేటిక్గా. అంటే సంస్కృతం అనేది పర్షియన్ దగ్గర నుంచి వచ్చింది, అవస్థ దగ్గర నుంచి వచ్చింది, ఓల్డ్ పర్షియా నుంచి వచ్చింది, ఈ ఆర్యులు అనేవారు అక్కడి నుంచి వచ్చారు అని ఆయనకు ఒక క్లారిటీ అయితే ఉంది ఇంటర్నల్ గా. కానీ బయటకు మాత్రం ఆయన ఏమంటాడంటే రాంగ్ అంటాడు. కానీ ఆయన నోట్తో ఆయన ఒప్పుకున్నట్టుగా నాకైతే అర్థమైంది. మీరేమంటారు దానికి? నేను అయితే మైండ్ బ్లాక్ అయిందేమో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు దశరథుడు ఇరాక్ లో ఉండేవాడు, ఈజిప్ట్ దాకా ఉండేవాడు అని చెప్తే, మరి సీతమ్మ వారి కోసం ఇక్కడ శ్రీలంకకు వచ్చే అవసరం ఏముంది? ఓకే. నాకు తెలిసి అండి ఈ రామాయణం అనేది అక్కడ జరిగిందేమో అని నాకు పెద్ద అనుమానం ఉంది. దాని మీద ఒకరోజు మళ్ళా మనం కూర్చోవలసి ఉంటది. రామాయణం అనేది ఇండియాలో కాకుండా నాకు తెలిసి ఈ పర్షియన్ ఈ ప్రాంతంలో ఎక్కడైనా జరిగి ఉండాలా, లేకపోతే అక్కడ రాసుకున్న కథలే ఇక్కడ మళ్ళీ వచ్చి వీళ్ళు చెబుతున్నారా? ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి కొన్ని మనకి అనుమానాలు రేజ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్స్ దొరకపోవడం, ఎలాగా ప్రూఫ్స్ దొరకట్లేదు. ఒక చిన్న క్వశ్చన్ పేపర్ లీక్ చేయమంటారా? చెప్పండి ఈసారి, ఈ రోజు చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి ఆ క్వశ్చన్ పేపర్ మనం ప్రశ్నగా ప్రేక్షకుల ముందు ఉంచుదాం. మహాభారత యుద్ధం గురించి, మహాభారతంలో జరిగిన సీన్స్, మహాభారతం యాక్చువల్ గా ఋగ్వేదంలోనే ఉంటది. ఓకే రైట్. అది క్వశ్చన్ పేపర్ లీక్ చేశాను సార్. ఇంకా ఓకే మహాభారతం ఋగ్వేదంలో కనబడుతుంది. ఇది ఈ రోజు ప్రశ్న. ఏమంటే ప్రతి వీడియో ముందు మనం ప్రశ్నలు వేద్దాం బ్రదర్. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రేక్షకులు కూడా కొంచెం నేర్చుకుంటారు పాయింట్స్. రీసెర్చ్ వాళ్ళు కూడా మొదలు పెడతారు. ప్రేక్షకులు ఏమి అమాయకులేం కాదు, అందరూ కూడా మంచి తెలివైన వారు, విజ్ఞులు. మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ తోటి అట్లా ఎవరన్నా
స్టడీ చేస్తున్నారంటారా? మీకు ఏమైనా ఫోన్స్ వస్తున్నాయా? ఏమన్నా ఫీడ్బ్యాక్ బ్రహ్మాండంగా స్టడీ చేస్తున్నారు. చాలా మంది అవుట్ సైడ్ కంట్రీ నుంచి కూడా, అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా దే ఆర్ కాలింగ్ మీ, ఆస్కింగ్ క్వశ్చన్స్, అండ్ వాళ్ళు చాలా చక్కగా ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారు. సబ్జెక్ట్ పరంగా మేము నేర్చుకుంటున్నాం, అనేకలకి పంచుతున్నాను కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అనేకలకి విషయాలు తెలియజేస్తున్నాం. ఎస్, కరెక్ట్ అండి. అందరూ ప్రేక్షకులందరూ, ఈ వీడియోలు చూస్తున్న ప్రేక్షకులందరూ దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, ఈ సబ్జెక్ట్ ని అనేకలకి పంచండి, ఈ సబ్జెక్ట్ ని అనేకలకి తెలియజేయండి. తెలియజేస్తే ఆటోమేటిక్ గా అందరూ కూడా నేర్చుకుంటారు, ముందుకు వస్తారు మాట్లాడటానికి. అది బ్రదర్. రైట్, మరి మంచి విషయాలు ఇక్కడతో క్లోజ్ చేద్దాం బ్రదర్. రైట్ సార్. రైట్. మరి ఇంతవరకు మంచి విషయాలు ఆర్య ద్రవిడ సిద్ధాంతం ప్రకారంగా మంచి విషయాలు మనం 2 భాగాలుగా మనం చేసాము. దయచేసి ఈ సబ్జెక్ట్ ని అనేకలు పంచండి. మరలా మీ ముందుకు వస్తాం మంచి మంచి వీడియోస్తో. మరలా నెక్స్ట్ వీక్ లో మళ్ళీ మేము మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి ఈ వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకి ఈ జ్ఞానాన్ని అందేటట్టుగా చేయండి. అది మా పని మేము చేసాం, ఇప్పుడు మీ పని మీరు చేయాలి. కనుక ఇంకా మంచి విషయాలు ఉన్నాయి. ఇదే ఛానల్ నుంచి ఇంకా మంచి విషయాలు అనిల్ గారు మన ముందుకు వస్తారు, అనేక విషయాలు మనతో పంచుకుంటారు. మరి అన్ని వీడియోస్ని చెక్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, పంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అనిల్ గారు మరి అడిగిన వెంటనే ఎంతో కష్టపడి రాత్రి పగలు మరి సబ్జెక్ట్ని బయటకు తీసి పీపీటీలు తయారు చేసి మరి చక్కని రీతిలో మరి ప్రేక్షకులు అందిస్తున్నారు, మంచి సబ్జెక్ట్ అందిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంచి సబ్జెక్ట్ అందించారు. మరి అందించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దీవులు దేవుడు మీకు ఇచ్చుగాక. చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్.